సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం జిన్నా యొక్క కాలేజ్లో ఒక డంజన్ గేట్ అయితే అపియర్ అయ్యింది. అందులో నుంచి చాలా మోషన్స్ కూడా వస్తాయి. దాని నుంచి కాపాడడానికి మన సాంజింగు కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇంకా మన వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యింది. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి గైస్, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. సో ఇంకేం నచ్చుకున్న లేటెస్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అసలే మనం 15K చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే గైస్ అరిగాతో ఇంకేం తెచ్చుకుండా లేటెస్ట్ వీడియో. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం గైస్, మన బీరు ఆ డంజన్ బాస్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. అక్కడ మనం చూసుకోవచ్చు మన బీరు ఆ డంజన్ బాస్ లోపల నుంచి ఒక నెక్లెస్ ని బయటికి తీస్తాడు. అది చూసి ఆ డంజన్ బాస్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడనమాట అలా చేయొద్దు అని చెప్పి. కానీ మన బీరు అయితే ఆ నెక్లెస్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. దాంతో ఆ డంజన్ బాస్ ఎలాగో చనిపోతాడు. ఇంకా తన 100 ఆర్మీ కూడా అక్కడ నుంచి మాయమైపోయింది. అది చూసి నైట్ గిల్ మెంబర్స్ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే మన బీరు సింగిల్ పంచ్ తో ఆ డంజన్ బాస్ ని ఓడించేశాడు. పైగా మన పార్క్ కూడా అనుకుంటూ ఉంటాడు, నాకు ఈ మోన్స్టర్ చాలా స్ట్రాంగ్ అని తెలుసు, కానీ ఇంత స్ట్రాంగ్ అని నేను ఊహించలేదు. పక్కన నుంచి యునైటెడ్ కూడా చెప్తాడు అనమాట, ఇంకేం ఆలోచిస్తున్నారు బాస్, తొందరగా సాంజింగుని మన గిల్డ్ లో జాయిన్ చేపించేసుకుందామని చెప్పి తను అంటాడు. అది విని రిప్లై ఇస్తూ మన పార్క్ చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాడికి ఆల్రెడీ ఒక గిల్డ్ ఉంది, అందుకే మనం తన్ని ఇన్వైట్ చేయొద్దు, మనం తనతో ఫ్రెండ్షిప్ చేద్దాం. ఈ ఫ్రెండ్షిప్ నైట్ గిల్డ్ ఇంకా కొత్తగా ఫౌండ్ చేసిన ఆ గిల్డ్ తో ఉండిద్ది. అసలే తను ఈ ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ హంటర్. అసలు అలాంటి వాడితో మనకి ఫ్రెండ్షిప్ అంటే వినడానికి చాలా బాగుందని చెప్పి తను అంటాడు. అప్పుడు యునైటెడ్ చెప్తాడు, అయినా బాస్ తను మనతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు, తనకి మన అవసరం కూడా లేదు కదా అని చెప్పి తను అంటాడు. అది విని మన పార్ట్ చెప్తాడు, అది కాదు యునైటెడ్, తను ఎంత స్ట్రాంగ్ అయినా తనకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన యునైటెడ్ కి అర్థం కాదు. అప్పుడు పార్ట్ చెప్తాడు, చూడు ప్రతి ఒక్క హంటర్ కి ఒక రూల్ అయితే ఉండిద్ది. అది డంజన్ లోకి వెళ్ళాలంటే వాళ్ళకి మినిమం హంటర్స్ యొక్క రిక్వైర్మెంట్ కావాలి. ఇక్కడ మన సాంజింగు చూసుకుంటే వాడు ఒక్కడే. పైగా నాకు తెలుసు మన సాంజింగు ఎన్ని షాడోస్ నైనా సమన్ చేయగలడు, కానీ డంజన్ లోకి వెళ్ళాలంటే మినిమం హంటర్స్ రిక్వైర్మెంట్ అయితే కంపల్సరీ. ఈ రూల్ అయితే ఎవరు బ్రేక్ చేయలేరు. ఇప్పుడు అర్థమైందా యునైటెడ్ అని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాట వినిన తర్వాత మన యునైటెడ్ చెప్తాడు, నాకు అర్థమైంది బాస్, మీరు సాంజింగుకి హంటర్స్ ని ప్రొవైడ్ చేశారు అంతే కదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన పార్ట్ చెప్తాడు, ఫైనల్లీ ఈ మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైంది అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి జిన్నా యొక్క కాలేజ్ దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడ చూసుకోవచ్చు బ్రో, చాలా మంది కాలేజ్ పిల్లలు అయితే చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసుకుని ఏడుస్తూ ఉంటారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి సాంజింగుని ఇంకా మిస్టర్ గోని చూపిస్తారు. అక్కడ మన మిస్టర్ గో చెప్తూ ఉంటాడు, సాంజింగు నువ్వు రావడం వల్ల చాలా మంది పిల్లలు వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ అన్ఫార్చునేట్లీ మనం చాలా మంది పిల్లల్ని కూడా ఇవాళ కోల్పోయామని చెప్పి ఒక గ్రాఫ్ చూపిస్తాడు సాంజింగుకి. కానీ మనోడికి అది ఏ గ్రాఫో అర్థం కాదు. అప్పుడు మిస్టర్ గో చెప్తాడు, గత 6 months గా వరల్డ్ వైడ్లీ చాలా డంజన్స్ ఓపెన్ అవుతున్నాయి, కానీ వియర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళ యొక్క హంటర్ అవేకిన్ అయితే అవుతుంది. దాంతో హంటర్ యొక్క గ్రాఫ్ కూడా పెరుగుతుంది. ఒక రకంగా ఇది కూడా మనకి మంచిదే, ఎంతమంది హంటర్స్ ఉంటే అన్ని గేట్స్ ని మనం హ్యాండిల్ చేయగలం అని చెప్పి తను అంటాడు. మిస్టర్ గో మాటలు వినిన తర్వాత సాంజింగు చెప్తాడు, అయితే ఇవి చెప్పడానికి నన్ను ఇక్కడ పిలిచిందని చెప్పి తను అంటాడు. అప్పుడు మిస్టర్ గో డైరెక్ట్ పాయింట్ కి వచ్చి తనకు ఒక పేపర్ ఇస్తాడు. ఇవైతే నార్మల్ పేపర్స్ కావు, ఇన్ని కంట్రీస్ నీతో మాట్లాడాలని అనుకుంటున్నాయి. ఈ విషయంలో మేమైతే ఏం చేయలేము సాంజింగు, మా చేతుల్లో ఏమైనా ఉందంటే అది నీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడమే. ఇంకా నువ్వు ఏ గిల్లో జాయిన్ అవుతావో అది నీ ఇష్టం సాంజింగు. నిజానికి నేను ఒకటి చెప్పగలను, నువ్వు సౌత్ కొరియా వదిలి వెళ్ళిపోతే ఇక్కడ చాలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ కి మేము అడాప్ట్ అవ్వడానికి కూడా మాకు కొంచెం టైం పట్టిద్దని చెప్పి తను అంటాడు. నిజానికి వీళ్ళైతే ఒక హాస్పిటల్ కి వచ్చారు గైస్. మిస్టర్ గో చెప్తాడు, ఇక్కడే నీ యొక్క చెల్లి అడ్మిట్ అయింది సాంజింగు అని చెప్పి తను అంటాడు. మన సాంజింగు కూడా బయటికి వెళ్తూ ఉంటాడు, కానీ మిస్టర్ గో తన్ని ఆపుతాడు. ఇంకా చెప్తాడనమాట, సాంజింగు ప్లీజ్ మా కంట్రీని వదిలి నువ్వు వెళ్ళమాక, నువ్వు మా కంట్రీలో ఉండాలంటే నీకు ఏం కావాలో చెప్పు, నీకోసం ఏదైనా మేము చేస్తామని చెప్పి తను అంటాడు. అసలు ఆ మాట వినంగానే మన సాంజింగు ఫేస్ లో ఒక స్మైల్ వచ్చింది. ఇంకా తను చెప్తాడు, మీరు ఏదైనా చేస్తారు కదా, అయితే మీరు జస్ట్ ఒక రూల్ ని తీసేయాలి. అదేంటంటే నేను హై ర్యాంక్ డంజన్ లోకి వెళ్ళాలనుకుంటున్నా, పైగా నేను ఒక్కనే సోలోగా వెళ్ళాలనుకుంటున్నా, అందుకనే నా కోసం ఈ ఒక్క రూల్ ని తీసేయండి అని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాట వినిన తర్వాత మిస్టర్ గో షాక్ అయిపోతాడు. ప్లస్ తను చెప్తాడు, ప్రతి ఒక్క రైడ్ లో మినిమం హంటర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇది మేము హంటర్స్ యొక్క సేఫ్టీని చూసుకుని ఈ రూల్ ని పెట్టాం, అలాంటిది ఈ రూల్ ని ఒక్కడి కోసమే తీయాలంటే ఇది కొంచెం కష్టం సాంజింగు, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు, ఆ పనులు నాకు వదిలే నేను చూసుకుంటానని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జిన్హో యొక్క కజిన్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ తన షూటింగ్ అయితే అవుతుంది అనమాట. మన జిన్హో ఫోన్ చేసి చెప్తాడు, చూడు నువ్వు మా గిల్డ్ లో జాయిన్ అవుతావా అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినంగానే తన కజిన్ చెప్పింది, ఏం మాట్లాడుతున్నాం, ఒకేసారి ఫోన్ చేసి గిల్డ్ లో జాయిన్ అయిపోదాం అంటున్నావు, అసలు అది ఏ గిల్డ్ లో కూడా నాకు చెప్పాలా, అదెలా జాయిన్ అవుతా అని చెప్పి
చెప్పి తను అనిద్ది. అప్పుడు జిన్హో చెప్తాడు, లేదు మా గిల్డ్ అయితే ఒక ఫౌండింగ్ మెంబర్ యొక్క ప్లేస్ ఖాళీగా ఉంది, నువ్వు తొందరగా వచ్చి ఇక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి తను అంటాడు. ఇంకా తన కజిన్ కూడా సరే అని చెప్పి అక్కడ ఫోన్ పెట్టేసి తను జిన్హో యొక్క ఆఫీస్ కి వచ్చేసిద్ది. ఇంకా తను రాగానే చూసిద్ది మన సాంజింగుని. ఇంకా తను చెప్పిద్ది, నేను నమ్మలేకపోతున్నాను, నా ముందు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ సాంజింగు ఉన్నాడా అని చెప్పి తను షాక్ అయిపోయిద్ది. అది చూసి పక్క నుంచి మన జిన్హో చెప్తాడు, ఏంటి నువ్వు అలా నోరు తెరిచావు, నువ్వు కూడా ఒక సెలబ్రిటీయే కదా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన సాంజింగు కూడా షాక్ అవుతాడు, ఎందుకంటే జిన్హో యొక్క కజిన్ సోయే అయితే ఏ ర్యాంక్ హంటర్ అన్నమాట. కానీ సాంజింగు ఇక్కడ మెయిన్ పాయింట్ కి వచ్చేస్తాడు. తను చెప్తాడు, ఇంతకి సోయే నువ్వు మా గిల్లో జాయిన్ అవుతావా అని చెప్పి తను అంటాడు. అప్పుడు తను చెప్పిద్ది, నాకైతే ఏ ప్రాబ్లం లేదు, ఆ జిన్సన్ తో పనిచేసే దానికన్నా నీతో పనిచేస్తే బాగుంటుంది సాంజింగు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని తర్వాత మన సాంజింగు చెప్తాడు, ఇంతకి జిన్సన్ అన్నావు కదా, తను ఎవరని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు జిన్హో సాంజింగు చౌ దగ్గరికి వచ్చి చెప్తాడు, అది ఎవరో కాదు, వాళ్ళ పెద్ద అన్న, ఐ థింక్ అడు మంచోడు కాదనుకుంటా, అందుకే తను ఇలా ఉందని చెప్పి తను అంటాడు. అప్పుడు మధ్యలో సోయే చెప్పిద్ది, వాడు నాకన్నా ముందు చాలా పాపులర్ అయిపోయాడు, అయినా అది మొత్తం పక్కన పెట్టే సాంజింగు, నాతో ఒక సెల్ఫీ దిగుతావా, నేను నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పి తను అనిద్ది. కానీ ఈ సీన్ ని ఇక్కడే ఆపేసి మనకైతే హంటర్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడైతే చాలా మంది హైరప్స్ ఉంటారు. అక్కడ మిస్టర్ గో వాళ్ళందరికీ చెప్తాడు, ఇక్కడ నుంచి మన సాంజింగు ఏ టీం లేకుండా తను ఒక్కడే డంజన్ లోకి వెళ్తాడంట అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాట విని తర్వాత ఆ హైరప్స్ కి చాలా కోపం వచ్చింది. వాళ్ళైతే ఆ మాటకి ఒప్పుకోరు. పైగా వాళ్ళు చెప్తారు, ఏంటి మిస్టర్ గో, దీని అర్థం మేమందరం సాంజింగుని స్పెషల్ గా ట్రీట్ చేయాలా ఏంటి అని చెప్పి తను అంటాడు. అప్పుడు మిస్టర్ గో చెప్తాడు, అవును మీరందరూ సాంజింగుని స్పెషల్ గా ట్రీట్ చేయాలి, ఎందుకంటే మనకి సాంజింగు యొక్క అవసరం చాలా ఉంది, తను ఒక స్ట్రాంగ్ హంటర్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ఆ టీమ్ లో నుంచి ఒకటి చెప్తాడు, అయితే మిస్టర్ గో ఒక డంజన్ బ్రేక్ జరిగితే మీ దగ్గర 20 ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, ఇంకా సాంజింగ్ యొక్క స్క్వాడ్ ఉంది, మీరు ఎవరిని పంపిస్తారని చెప్పి తను అడుగుతాడు. ఆ క్వశ్చన్ కి రిప్లై ఇవ్వకుండా మన మిస్టర్ గో చెప్తాడు, ఇంతకీ మీరు ఎక్కడో కొత్త ఫ్లైట్ కొని షిఫ్ట్ అయ్యారంట, దాని సంగతి ఏంటి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ఆ మెంబర్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, ఇప్పుడు నేను ఎలా పడితే అలా మాట్లాడితే నా నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పి తను కంగారు పడతాడు. కానీ మన మిస్టర్ గో అయితే చాలా సీరియస్ గా చెప్తాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క గిల్డ్ సాంజింగుని తీసుకుందామని చూస్తుంది, మీరు సాంజింగు కోసం ఈ ఒక్క పని చేయలేరా, అసలు మీరు ఇలా ఉండడం వల్లే మన డాన్సు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు సాంజింగు అడిగినా ఈ ఒక్క పని చేయకపోతే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, మీరు ఒక మంచి హంటర్ ని కోల్పోతారు, ఇంకోసారి డంజన్ బ్రేక్ జరిగితే కాపాడడానికి కూడా ఎవడు ఉండడని చెప్పి తను అంటాడు. అని ఇక్కడతో ఈ సీన్ ని కట్ చేసి మనకి సాంజింగు ఇందా తీసుకున్నాడు కదా సెల్ఫీ, ఆ సెల్ఫీని చూపిస్తారు. అది ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. ఇంతకీ దాని ఫస్ట్ వ్యూ ఎవరో తెలుసా, మన చాహే ఇన్ బ్రో, అందరికన్నా ఫస్ట్ తనే ఆ ఫోటోని చూసింది. మన సాంజింగుని బ్రో మరి ఇంతలా స్టాక్ చేస్తుంది, తనైతే పాపం బాగా నర్వస్ అయిపోయింది అనమాట, ఈ పిల్ల ఎవర్రా బాబు అని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సాంజింగుని ఇంకా జిన్హోని చూపిస్తారు. వీళ్ళిద్దరైతే ఒక పెద్ద గేట్ ముందైతే ఉంటారు. పైగా అక్కడికైతే మీడియా కూడా వచ్చేసి వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సాంజింగు మీరు కొత్త గిల్డ్ పెట్టారు కదా, ఇప్పుడు ఆ గిల్డ్ లో ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారు, ఇంతకీ మీరు ఆ గిల్డ్ పేరు పెట్టారు కదా, ఆ పేరే పెట్టడానికి రీజన్ ఏంటని చెప్పి ఇలాంటి చాలా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పైగా ఇక్కడ మన సాంజింగు అయితే తన ఫస్ట్ గిల్డ్ లో తన ఫస్ట్ రైడ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు, అందుకనే ఈ రైడ్ ని సర్వైవ్ చేయాలని చెప్పి మిస్టర్ గో మన జిన్చువెల్ ని కూడా ఈ రైడ్ లో పంపించాడు. దీని తర్వాత మనకి 5 minutes ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ మనం చూసుకోవచ్చు మన జిన్చువెల్ యొక్క రియాక్షన్, లిటరల్లీ కంగారు పడిపోయాడు అనమాట, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క బీచ్ ని మన సాంజింగు యొక్క సోల్జర్స్ అయితే డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. వాళ్ళు చాలా తొందరగా ఆ డంజన్ బాస్ రూమ్ లోకి వచ్చేసారు. ఇక్కడ మన సాంజింగు తన షాడోస్ ని వెనక్కి పిలిచేస్తాడు అనమాట. అది చూసి మన మిస్టర్ జిన్చువెల్ షాక్ అయిపోతాడు, ఎందుకంటే ముందు చూసుకుంటే డంజన్ బాస్ ఉన్నాడు, అలాంటిది ఈ టైంలో మన సాంజింగు ఇలా చేశాడేంటి, దీన్ని ఇప్పుడు ఎలా ఫైట్ చేస్తాడని చెప్పి తను సాంజింగుని అడుగుతాడు అనమాట, ఇప్పుడు ఏం చేయబోతున్నావు సాంజింగు అని. అప్పుడు సాంజింగు చెప్తాడు, నేను నా ఆర్మీ మీద ఎక్కువ డిపెండ్ అవుదామని అనుకోవట్లేదు, ఇలా చేసి నేను ఫ్యూచర్ లో ఓడిపోతాను, అందుకనే ఆ బాస్ తో నేనే ఫైట్ చేస్తానని చెప్పి తను ఒక్క స్లాష్ తో ఆ బాస్ ని ఓడిచ్చేస్తాడు. అది చూసి మన జిన్చువెల్ అయితే షాక్ అయిపోతాడు అనమాట, తనకి మాటలే రావు. ఇక్కడ మన సాంజింగు ఆ మోన్స్టర్ దగ్గరికి వెళ్ళి ఎరైజ్ అని అంటాడు. దాంతో ఆ షాడో అయితే బయటికి వచ్చేసిద్ది. ఇంకా మన సాంజింగు తన పేరు జిమా అని పెడతాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన టస్ దగ్గరికి వెళ్ళింది. తనైతే ఆ డంజన్ బాస్ యొక్క బాడీని బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అక్కడ మీడియా వాళ్ళందరూ టస్ కి ఫోటోలు తీసేస్తూ ఉంటారు. అక్కడ మనోడు మామూలుగా పోజు లేడు. పైగా మనోడు మనసులో అనుకుంటాడు, ఇప్పుడు నేను కూడా సాంజింగు లాగా సెలబ్రిటీ అని చెప్పి తను అనుకుంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మిస్టర్ గో దగ్గరికి తీసుకెళ్తారు. మన జిన్చువెల్ అయితే ఆ రైడ్ ఎలా జరిగిందో మిస్టర్ గోకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక పెద్ద డంజన్ గేట్ అయితే సిటీ మధ్యలో ఓపెన్ అయిపోయింది. అది చూసి ప్రతి ఒక్కరు కంగారు పడిపోతారు. కానీ ఈ గేట్ అయితే మన కొరియాలో ఓపెన్ అవ్వలేదు అనమాట, ఇది మన జపాన్ లో ఓపెన్ అయింది. అందుకనే సీన్ షిఫ్ట్ చేసి జపాన్ యొక్క హంటర్ అసోసియేషన్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ కొంతమంది అయితే
మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఇక్కడికి జపాన్ లో ఉన్న ప్రతి ఒక్క గిల్డ్ మాస్టర్ రాబోతున్నాడు, ఏం జరిగిద్దో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్దని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే ఎంకాల్ నుంచి బ్లేడ్ గిల్డ్ అయితే ఎంటర్ ఇచ్చిద్ది. కానీ మన బ్లేడ్ గిల్డ్ ని చూసి చాలా మంది టౌంట్లు వేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు జెజు ఐలాండ్ రైడ్ లో ఫెయిల్ అయిపోయారు కదా, అందుకనే వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. ఆ మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. ఇంకా మన బ్లేడ్ గిల్డ్ అయితే ఒక లుక్ వేస్తారు ఎంకాల్కి, ఇంకా వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. ఇంకా మన కనాయా కూడా చెప్పిద్ది, మిస్టర్ సుగిమోటో మాకైతే కొన్ని రూమర్స్ వచ్చాయి, ప్రస్తుతం 2 గిల్డ్ అయితే కలిసిపోయాయి, అందులో ఫ్యాంటమ్ గిల్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు మర్జ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ గిల్డ్ దగ్గర మొత్తం 4 ఎక్స్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన ఫుగిమోటో చెప్తాడు, అయినా మందే స్ట్రాంగెస్ట్ గిల్డ్, కావాలంటే జపాన్ లో ఉన్న గిల్డ్ అన్ని కలిపేమను, అయినా మనల్ని వాళ్ళు ఓడించలేరు, మందే స్ట్రాంగెస్ట్ గిల్డ్ అని చెప్పి తను అంటాడు. దీంతో సీన్ షిఫ్ట్ అయ్యి జపాన్ యొక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళిద్ది. తనైతే చాలా కోపంలో చెప్తాడు, టోక్యోలో ఒక డంజన్ గేట్ అయితే ఓపెన్ అయింది, కానీ ఇప్పటి వరకు ఈ హంటర్ అసోసియేషన్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు, అసలు ఈ జపాన్ యొక్క హంటర్ అసోసియేషన్ ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి తను అడుగుతాడు. దాంతో ఆ హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయితే చెప్పేస్తాడు, మన ఎస్ ర్యాంక్ హంటర్స్ దీన్ని హ్యాండిల్ చేయలేరు, చేస్తే నేషనల్ లెవెల్ హంటర్స్ ఏదో ఒకటి చేయాలి, ఇది మన హంటర్స్ వల్ల కాదని చెప్పి తను చెప్పేస్తాడు. పక్కన ఇంకో హంటర్ కూడా చెప్తాడు, అసలే రీసెంట్ గా ఆ జెజు ఐలాండ్ రైడ్ వల్ల మనం చాలా మంది హంటర్స్ ని కోల్పోయాం, అలాంటిది ఇప్పుడు చూసుకుంటే 2వ డంజన్ గేట్ కూడా వచ్చేసింది, దీన్ని ఎలా క్లియర్ చేస్తామని చెప్పి ఒకతను చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకో హంటర్ చెప్తాడు, ఒక పని చేద్దాం, మనం థామస్ ఆంట్రీ నుంచి తన హెల్ప్ తీసుకుందాం అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని వేరే హంటర్ చెప్తాడు, ఏం మాట్లాడుతున్నావు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు, పైగా ఆ గేట్ చూసి నార్మల్ హంటర్సే రావట్లేదు, అలాంటిది నువ్వు పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నావు, మన దగ్గర ఇవ్వడానికి అంత డబ్బులు కూడా లేవని చెప్పి తను అంటాడు. అప్పుడు ఫైనల్లీ సుగిమోటో చెప్తాడు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, బహుశా తను మనందరికి హెల్ప్ చేయొచ్చు, తన పేరే యూరి ఆర్ లాక్, దీనికే ఈ మిషన్ ని అప్పగిద్దామని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ చూపిస్తారు, తను కాల్లో వస్తూ ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు, నా లెవెల్ అయితే ఇప్పుడు 101 అయిపోయింది, దాంతో నాకు కార్డినెంట్ టెంపుల్ యొక్క కీ కూడా దొరికిపోయింది అని చెప్పి తను అంటాడు. ఇంకా తను ఆఫీస్ కి కూడా వచ్చేస్తాడు, తను కార్ దిగి తన ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే చాహేని చూస్తాడు, పైగా తను కూడా సాంజింగ్ చూసిద్ది, ఇంకా తల తిప్పుకొని వేరే వైపుకి వెళ్ళిపోతూ ఉండిద్ది. అప్పుడే సాంజింగ్ తన ముందుకు వచ్చేస్తాడు, చాహే అయితే కంగారు పడిపోయిద్ది. మన సాంజింగ్ చెప్తాడు, ఎందుకు చాహే ఇలా పారిపోతున్నావు, అయినా నా ఆఫీస్ ముందు నుంచి ఏం చేస్తున్నావు, లోపలికి రావచ్చు కదా అని చెప్పి తను అంటాడు. అప్పుడు చాహే చెప్పిద్ది, లేదు లేదు, నేను నా కార్ తీసుకోవడానికి వచ్చాను, అప్పుడు నువ్వు టెలిపోర్ట్ చేసావు కదా, నా కార్ ఇక్కడే ఉంది, అది తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని తర్వాత సాంజింగ్ చెప్తాడు, ఓ అవునా, సరే అయితే తీసుకెళ్ళు నీ కార్ని అని చెప్పి తను అంటాడు. అప్పుడు చాహే చెప్పిద్ది, అది కాదు సాంజింగ్, ఒక్క నిమిషం, నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని చెప్పి తను అనిద్ది. సాంజింగ్ చెప్తాడు, ఏంటి ఏం చెప్తున్నావు, కానీ చాహే అయితే రిప్లై ఇవ్వదు బ్రో, తను అనుకుంటూ ఉండిద్ది, అదే ఆన్లైన్ లో ఆ ఫోటో చూసింది కదా, వీళ్ళిద్దరు డేట్ చేస్తున్నారేమో అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. కానీ ఒకేసారి సాంజింగ్ చెప్పేసిద్ది, సాంజింగ్ నిజానికి మయన్ నాకు ఒకటి చెప్పాడు నీ పవర్స్ గురించి, అది చెప్పడానికి వచ్చానని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత సాంజింగ్ కూడా చెప్తాడు, అవునా అయితే ఇక్కడ చెప్పొద్దు, నాతో లోపలికి రా అని చెప్పి తను అంటాడు. మన చాహే కూడా సిగ్గుపడిపోతూ లోపలికి వెళ్ళిద్ది, బ్రో నిజానికి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాల, నేను అడిగిద్ది అనుకున్నా డేట్ చేస్తున్నావా లేదా అని చెప్పి, కానీ తిని చూసుకుంటే మయన్ గురించి చెప్పడానికి వచ్చింది. పైకి వెళ్ళిన తర్వాత సాంజింగ్ చెప్తాడు, ఇంతకీ మయన్ నా గురించి ఏం చెప్పాడు చెప్పు అని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మయన్ ఇంకా చాహేని చూపిస్తారు. అక్కడ మన మయన్ చాహేకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, తనకి రివైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన మయన్ చెప్తాడు, చాహే సాంజింగ్ కి చాలా జాగ్రత్తగా ఉండమను, ఎందుకంటే ఆ పవర్స్ తనవి కావు. ఆ మాట వినిన తర్వాత చాహేకి అయితే ఏం అర్థం కాదు, తను చెప్పిద్ది, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదని చెప్పి తను అనిద్ది. అప్పుడు మయన్ చెప్తాడు, నువ్వు సాంజింగ్ కి చెప్పు, తన దగ్గర ఉన్న పవర్స్ చాలా డార్క్ ఇంకా చాలా పవర్ఫుల్ అయిన పవర్స్ అవి, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించమను, ఇంతకి తన దగ్గర 2 ఆర్మీస్ ఉన్నాయని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బ్యాక్ టు ప్రెజెంట్ ఇక్కడ మన సాంజింగ్ ఒక డంజన్ లో ఉంటాడు, తను ఫుడ్ తింటూ ఆలోచిస్తూ ఉంటాడు, చాహే ఏంటి ఇలా చెప్పిందని. పక్కన చూసుకుంటే మన జిన్హో కూడా ఉంటాడు, తను చెప్తాడు, ఇంతకి సాంజింగ్ నువ్వెందుకు ఈ డంజన్ లోకి వస్తున్నావు, నీ షాడోస్ ని పంపించేస్తే వాళ్ళే మొత్తం పని చేస్తారుగా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాంజింగ్ చెప్తాడు, అలా ఏం లేదు, ఒకసారి ఇటు చూడు, నేను నీ వైపుకి తిరిగానా, ఈ యాంట్ చూడు ఏం చేస్తుందో, ఆ మాన్స్టర్ ని తినేస్తుంది, ఇక్కడ నేను లేకపోతే ఆ యాంట్ అందరినీ తినేసిద్ది, నిజానికి నేను ఇక్కడ ఉంటేనే అన్ని పనులు బాగా అవుతాయని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్హో చెప్తాడు, ఇంతకీ మీ సిస్టర్ కోలుకున్నారా, తను హాస్పిటల్లో ఉన్నారని విన్నానని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగ్ చెప్తాడు, ఇప్పుడు తను బానే ఉంది, పైగా నా మోస్ట్ ట్రస్టెడ్ సోల్జర్ అక్కడ కాపలా కాసినాడని చెప్పి తను అంటాడు. అలాగే మనోడు షాడో ప్రిజర్వేషన్ స్కిల్ ని ఉపయోగించి తనైతే అందరినీ చూస్తాడు అన్నమాట. సో ఫస్ట్ తను బీరుని చూస్తాడు, బీరు అయితే అక్కడ కాపలా కాస్తూ ఇంకా టీవీ చూస్తూ ఉంటాడు బ్రో. ఇంకా అలాగే ఆ స్కిల్ ని ఉపయోగించి వాళ్ళ మదర్ ని, బియాక్యో ని, మిస్టర్ చాయ్ ని వాళ్ళందరినీ చూస్తాడు. ఇంకా చాహేని కూడా చూసేస్తాడు అన్నమాట, తనైతే బ్యాట్ చేస్తూ ఉండిద్ది బ్రో. ఇంకంతే మనోడు గట్టిగా అరిచేస్తాడు, నేనేం చూడలేదని. పక్కనున్న జిన్హో కూడా కంగారు పడిపోతాడు,
అయిపోతారు. ఏంటి సార్ అంత పెద్దగా అరిచారు, ఏం చూసారని చెప్పి తను అంటాడు. సాంజంగు చెప్తాడు, లేదు నేనేం చూడలేదని చెప్పి ఇంకోసారి అరుస్తాడు. ఇంకా తన మనసులో అనుకుంటాడు, ఇది నేను అనుకోకుండా చూస్తాను, చాయ్కి తర్వాత వెళ్ళి సారీ చెప్పాలని చెప్పి తను అంటాడు. ఇంకా జిన్హో చెప్తాడు, ఇంతకి సార్ మీకు తెలుసా జపాన్ లో అయితే ఒక గేట్ ఓపెన్ అయిపోయింది టోక్యోలో, పైగా 3 days లో ఆ గేట్ ని క్లోజ్ చేయకపోతే డంజన్ బ్రేక్ అయితే అయిపోయింది, అందుకనే జపాన్ ప్రతి ఒక్క హంటర్ ని కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పి తను అంటాడు. సాంజింగ్ చెప్తాడు, అవును నాకు తెలుసు, వాళ్ళు నాకు కూడా కాంటాక్ట్ లోకి వచ్చారు, కానీ నాకు వేరే పని ఉంది, అందుకనే నేను వాళ్ళ ఆఫర్ ని ఒప్పుకోలేదని చెప్పి తను అంటాడు. ఇంకా సాంజింగ్ చెప్తాడు, ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసింది, ఇప్పుడు నేను కార్డినెంట్ టెంపుల్ లోకి వెళ్తాను, నా పవర్స్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటో తెలుసుకుంటానని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి జపాన్ కి తీసుకెళ్తారు. అక్కడ మనం యూరిని చూసుకోవచ్చు. తను చెప్తాడు, నాకు $100 కావాలి పర్ డే ఫీజ్ అని చెప్పి తను అంటాడు. బ్రో తనకి ఒక్క రోజుకి $100 పే చేయాలంట జపాన్. ఆ మాట వినిన తర్వాత మన ఫుగిమోటో కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, ఏంట్రా నీకు మతిపోయిందా, 10 million రావి అని చెప్పి తను అంటాడు. కానీ మన యూరి చెప్తాడు, 3.6 billion per year కడితే చాలు, నీ కంట్రీ సేవ్ అయిపోయేది అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మిస్టర్ సుగిమోటో చెప్తాడు యూరికి, ఇంతకి నీ పవర్స్ మీద నీకు ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది అని చెప్పి తను అంటాడు. అప్పుడు యూరి చెప్తాడు, బ్రో నీ వెనకాల 100 మంది హంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చెత్తకొప్పలో పడే, వాళ్ళకన్నా ఎక్కువ నా అవసరం నీకుండిద్ది, నేనే ఎక్కువ పనికొస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత సుగిమోటో గిల్డ్ మెంబర్స్ కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. బ్రో వాళ్ళని వదిలేస్తే వెళ్ళి కొట్టేసేటట్టున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు చేయాల్సిన పని మన యూరి చేసేస్తాడు. బ్రో వాళ్ళిద్దరు కదలకుండా వాళ్ళని కత్తి పడేస్తాడు మన యూరి. అది చూసి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకా మన యూరి చెప్తాడు, నా పర్మిషన్ లేకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేరని చెప్పి తను అంటాడు. అది చూసి మన సుగిమోటో కూడా అర్థమైపోయింది, ఈ యూరితో ఆటలాడకూడదని చెప్పి. ఇంకా సుగిమోటో చెప్తాడు, ఇందాక మీరు అడిగారు కదా ఆ అమౌంట్ మా దగ్గర అయితే ఇప్పుడు లేదు, ఫస్ట్ మేము గవర్నమెంట్ తో మాట్లాడాలి, దాని తర్వాతే మేము ఏదైనా చేయగలమని చెప్పి తను అంటాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన సాంజింగ్ వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడ వాళ్ళ మదర్ చెప్తారు, ఇంతకి నువ్వు వెళ్తున్నావు, మళ్ళీ ఇంటికి తిరిగి వస్తావో రావు అని దిగులు పడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి తను చెప్పిద్ది. అప్పుడు సాంజింగ్ చెప్తాడు, మీరైతే దిగులే పడమాకండి, నేను ఇంటికి వచ్చేస్తా, మీరు జస్ట్ డిన్నర్ రెడీ చేయండి అని చెప్పి తను అంటాడు. అలాగే ఆ డంజన్ కి కూడా మన సాంజింగ్ కి దొరికేసిద్ది. ఇంకా వెంటనే ఆ డంజన్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక ఆఫీసర్ ఉండిద్ది, తను మన సాంజింగ్ ని ఆపేసిద్ది. అప్పుడు మన సాంజింగ్ చెప్తాడు, ఇంతకీ ఈ గేట్ అపియర్ అయ్యి ఎంతసేపు అయిందని చెప్పి తను అంటాడు. ఆ అమ్మాయి చెప్పిద్ది, 3 రోజులు అయింది సార్. ఆ మాట వినంగానే మన సాంజింగ్ కొంచెం కంగారు పడతాడు. ఇంకా తను చెప్తాడు, ఇంతకీ ఈ డంజన్ గేట్ లోపలికి ఎవరైనా హంటర్స్ వెళ్ళారా అని చెప్పి తను అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పిద్ది, ఇందాకే కొంతమంది వెళ్ళారు సార్ అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినంగానే మన సాంజింగ్ చెప్తాడు, ఈ రేడ్ ని వెంటనే క్యాన్సిల్ చేసి లోపలికి వెళ్ళిన హంటర్స్ ని నేను బయటికి తీసుకొస్తాను, నువ్వు మాత్రం లోపలికి ఎవరిని పంపి మాక, ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పి తను అంటాడు. కానీ ఆ అమ్మాయి చెప్పిద్ది, ఇంతకీ ఇది సి ర్యాంక్ డంజనే కదా సార్, మానామీటర్ లో కూడా అలా ఏం చూపి లేదని చెప్పి తను చెప్పిద్ది. అప్పుడు సాంజింగ్ చెప్తాడు, నువ్వు మాత్రం చెప్పిన పని చేయి, ఇంకా లేట్ అయితే లోపల ఉన్న హంటర్స్ చనిపోతారు, నేను తొందరగా వెళ్తున్నా వాళ్ళని సేవ్ చేయడానికి, నువ్వు మాత్రం ఎవరిని లోపలికి పంపి మాక అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన హంటర్స్ ని కూడా మనం చూసుకోవచ్చు, వాళ్ళైతే డోర్ దగ్గరే ఉంటారు, వాళ్ళకి డోర్ తెరవడం రాదు. అప్పుడే వాళ్ళ వెనకాల మన సాంజింగ్ వచ్చేస్తాడు. సాంజింగ్ చూసి వాళ్ళందరూ కంగారు పడిపోతారు. ఇంకా మన సాంజింగ్ చెప్తాడు, చూడండి ఈ డంజన్ అయితే చాలా డేంజర్, మీరైతే బయటికి వెళ్ళిపోండి, నా మాట నమ్మండి, ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి సాంజింగ్ చెప్తాడు. ఇంకా అందులో ఒక హంటర్ అయితే మన సాంజింగ్ ని గుర్తు పట్టేస్తాడు. తను చెప్తాడు, తిను మామూలు హంటర్ కాదు, తిను ఒక ఎస్ ర్యాంక్ హంటర్, అలాంటిది తిను ఒక సి ర్యాంక్ డంజన్ లో ఏం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మన సాంజింగ్ చెప్తాడు, నా మాట వినండి, ఈ డంజన్ లో చాలా డేంజరస్ మోన్స్టర్స్ ఉన్నాయి, ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మన సాంజింగ్ వెళ్ళి ఆ డంజన్ గేట్ ని ఓపెన్ చేస్తాడు అనమాట. తన దగ్గర కీ ఉంది కదా, అది ఓపెన్ అయిపోయింది. కానీ అప్పుడే యాంకల్ నుంచి ఒక హంటర్ చెప్తాడు, మిస్టర్ సాంజింగ్ మీరైతే ఇలా చేయకూడదు, ఇది మా డంజన్, పర్మిట్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఇలా మధ్యలో రాకూడదని చెప్పి తను అంటాడు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఒక స్టాచ్యూ అయితే తన్ని చంపేయడానికి వచ్చిద్ది బ్రో. అంతే మన సాంజింగ్ వెంటనే తన్ని బయటికి లాగుతాడు. అది చూసి వాళ్ళందరూ కంగారు పడిపోతారు. మన సాంజింగ్ చెప్తారనమాట, ఇది చూసిన తర్వాత కూడా మీరు ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా, ఇంకా లోపల ఇలాంటి మోన్స్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు లోపల సర్వైవ్ చేయలేరు, సో ఇక్కడే ఉండండి అని చెప్పి మన సాంజింగ్ చెప్తాడు. వాళ్ళందరూ అయితే ఏం మాట్లాడారు బ్రో, వాళ్ళు బయటే కూర్చుని ఉంటారు. ఇంకా మన సాంజింగ్ లోపలికి వెళ్తాడు. పైగా మీరు లోపల కూడా చూసుకోవచ్చు, సీజన్ 1 లో చూసిన స్టాచ్యూస్ అన్ని అక్కడే ఉంటాయి. మన సాంజింగ్ కూడా చెప్తాడు, ఫైనల్లీ నేను ఇక్కడికి వచ్చేసా, ఇంతకీ ఇక్కడ ఏమేం జరిగిందో నీకు మొత్తం తెలిసిందే, ఈ స్టాచ్యూస్ అన్నిటిని నువ్వే కంట్రోల్ చేస్తావు, ఇంకెందుకు మాట్లాడొచ్చు కదా అని చెప్పి తను ఆర్కిటెక్ట్ వైపుకి చూసి చెప్తాడు. అక్కడ ఆర్కిటెక్ట్ కూడా ఫైనల్లీ నువ్వు ఇక్కడికి వచ్చేసావు అని చెప్పి బ్రో చాలా క్రీపియస్ట్ గా నవ్వుతాడు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నేను ఇంకా వీడియో పెద్దగా చేద్దాం అనుకున్నాను అనమాట, కానీ నా మైక్ అయితే ఇంకా రాలేదు, అది రేపు వచ్చింది. సో దీని యొక్క పార్ట్ 2 నేను రేపు రికార్డ్ చేస్తా. ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను.
చేస్తా. సో దీని యొక్క పార్ట్ నేను తొందరగానే అప్లోడ్ చేస్తా గైస్. సో మీరైతే అప్లోడ్ కు వెయిట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.